సాయి తేజ. నేను నాయుడుపేట నుంచి వస్తున్నాను. నేను గోకులకృష్ణ కాలేజీలో సెకండ్ ఇయర్ మెకానికల్ బీటెక్ చదువుతున్నాను. మామూలుగా ఇక్కడ రకరకాల పక్షులు వస్తున్నాయి. అలాగే రకరకాల విదేశాలకు చెందిన కొంగలు, అలాగే గూడబాతులు, నీలకాకులు, అలాగే రకరకాల పక్షులు వస్తున్నాయి. మామూలుగా మన సౌత్ ఇండియాలోనే ఇది చాలా ప్రసిద్ధమైన సందర్శకుల క్షేత్రం. అలాగే ఇక్కడ సంబంధించిన అలాగే ఇది ఒక విలేజ్. అలాగే విలేజ్లో ఇంత గొప్ప సందర్శక క్షేత్రం వెలవడం అనేది మనం చాలా మంచి అదృష్టం చేసుకున్నాం. అలాగే ఇక్కడ జనాభా తాకిడి కూడా ఈ ఫ్లెమింగో విషయం సందర్భంగా చాలా బాగుంది. ఇక్కడ సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే బైనాక్యులర్స్ అనేటివి చాలా తక్కువగా ఉన్నట్టున్నాయి చూడడానికి. అవి కొంచెం ఇంప్రూవ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కన్నా బాగుంటుంది. ఇంకా అవి చాలా దూర ప్రదేశాల నుంచి ఆ పక్షులు అనేవి వస్తున్నాయి. ఆ సందర్భంగా మనం వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండా వాటిని మనం సంరక్షించుకోవాలి. నా ఫీలింగ్ అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇక్కడ రకరకాల కొంగలు చూడడానికి బాగున్నాయి. అంటే వాటి పిల్లలకి మ్యాథ్ తినిపించడం అనేది ఆ థింగ్ నాకు చాలా నచ్చింది. నా పేరు రాజ్యలక్ష్మి. నేను నాయుడుపేట నుంచి వచ్చాను. నేలపట్టు పక్షుల కేంద్రంలో వలస విహంగాలతో కిలకిల రావాలతో చాలా సందడి వాతావరణం నెలకొంది. దీన్ని చూడడానికి ఎక్కువ మంది వచ్చి ఈ ప్రదేశాన్ని చాలా బాగా ఆనందపడుతున్నారు. ఈ వాతావరణం ఎంతగానో మమ్మల్ని చాలా బాగా ఆకట్టుకుంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్, ప్రతి ఒక్క పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ వచ్చి ఈ ప్రదేశాన్ని చూడడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది ఈ ప్లేస్. ఇక్కడికి పక్షులు ఇతర దేశాల నుంచి అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ వస్తున్నాయి. ఇవి కలప చెట్ల మీద ఉండి వాళ్ళ సంతానోత్పత్తి చేసుకుని తర్వాత ఇతర దేశాలకు వెళ్తున్నాయి. వీటిని చూడడానికి ఎంతోమంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో చాలా ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి చాలా బాగా వీక్షిస్తున్నారు. నా పేరు సుష్మిత. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను. సూలూరుపేట నుంచి వచ్చాను. ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి. చూసేదానికి రెండు కళ్ళు చాలటం లేదు. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో ఎన్నెన్ని దేశాలు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే నేను చెప్పలేకపోతున్నాను. నాకైతే ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది. ఇక్కడి నుంచి వచ్చే పక్షులు కానీ వాటిని చూడడానికి వచ్చిన అమెరికా నుంచి కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. వాళ్ళ దేశాల్లోనని ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, కానీ అక్కడి నుంచి వాళ్ళే ఇక్కడికి రావాలి. ఈ నేల పట్ల అసలు ఇంత అద్భుతంగా ఎప్పుడు లేదు. ఇది ప్రతిసారి రాదు. ఎప్పుడెప్పుడు అక్టోబర్లో వచ్చి మార్చి ఏప్రిల్ వెళ్ళిపోతాయి. ఇలాంటిది మళ్ళీ మళ్ళీ చూడలేమనిపిస్తుంది. నేలపట్టు పక్షుల రక్షణ కేంద్రాన్ని సందర్శించడం నిజంగా అదృష్టవంతులుగా నేను సహచర సీనియర్ శాసనసభ్యులు పెద్దలు రామారెడ్డి గారు, అందరం కూడా ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి వచ్చింది దేనికంటే రత్నం గారు ఎప్పటి నుంచో నన్ను కోరుతూ ఉన్నారు. శాసనసభ్యులందరినీ కూడా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పక్షుల కేంద్రాన్ని ఒకసారి సందర్శిస్తే జాతీయ స్థాయిలో దీనికి ఆ గుర్తింపు వస్తుంది. కానీ మంత్రివర్యులు తీసుకున్న ఈ చొరవ వలన, ఫ్లెమింగో ఫెస్టివల్ వలన ఎంతోమంది సందర్శకులు ఈ ప్రాంతానికి ఇచ్చేసి ఖచ్చితంగా మనం పర్యావరణం గురించి, వన్యప్రాణుల సంరక్షణ గురించి మనం ఏ విధంగా మనం పట్టుదలతోటి భావితరాలకు ఉపయోగపడే విధంగా మన అందరం కూడా కంకణం కట్టుకోకపోతే మనమే నష్టపోతాం, మన పిల్లలు నష్టపోతారు. దాన్ని మన దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఏదో ప్రభుత్వ శాఖకి సంబంధించిన విషయం అని అనుకోవడం చాలా పొరపాటు. అందరం కూడా దీన్ని కాపాడడానికి ఏ విధంగా గతంలో ఇక్కడున్న గ్రామస్తులే ముందుకొచ్చి ఈ పక్షులపైన వాళ్ళు ఎప్పుడు కూడా చూపించిన ప్రేమ అభిమానాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్ళేటట్టు ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిలుపుకోవాలని కోరుకుంటున్నాం.